గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు డివిజన్ అధ్యక్షుడు నగేష్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్, సాజిద్, శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో 75వ గణతంత్ర దినోత్సవం పార్టీ శ్రేణులందరి ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ పార్టీ తరఫున ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏ రోజైతే స్వాతంత్రం సిద్ధించిందో దాన్ని ఆగస్టు 15గా రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు జనవరి 26గా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఘనంగా పతాకావిష్కరణ చేసి ఈరోజు స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుల స్ఫూర్తిని, వారి త్యాగధనుల ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, అలాగే రాజ్యాంగం రచించినటువంటి మహనీయులని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ ఏ విధంగా మనం సమాజంలో మన నడవడిక ఏ విధంగా ఉండాలని మా ద్వారా మా పిల్లలకి భవిష్యత్ తరాలకు అందించే విధంగా మేమంతా కూడా పాటించాలని ప్రతిజ్ఞ చేశాం. మరి మన నడవడిక ఏ విధంగా ఉండాలనేది మన పెద్దల నుంచి నేర్చుకున్న విధానం కాగా మరి రాజ్యాంగం ద్వారా మన ఎన్నికలు ఏ విధంగా జరగాలి, ముందు నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన రాజ్యాంగ స్ఫూర్తిని ఏ విధంగా తీసుకోవాలనేది పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల మనందరం కూడా పాటిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి స్వాతంత్రం తెచ్చిన పద్ధతి కానీ రాజ్యాంగం రచించిన విధానాన్ని కానీ మనం పాటిస్తున్నామా లేదా అని ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చినటువంటి నాటి నుండి కూడా అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మరి మనం ఎన్నుకున్నటువంటి నాయకులైతేనేమి, ఎన్నుకోబడిన పార్టీలైతేనేమి ఏ విధంగా ముందుకు వెళ్ళాయి అని చెప్పేసి మనం ఒక్కసారి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధన కోసం ఏ విధంగా కష్టపడ్డారు, తెలంగాణ సాధించిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశారనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి 9.5-10 సంవత్సరాల నుంచి గత 50 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఈ 10 సంవత్సరాల్లో జరిగిన సంగతి మనందరికీ కూడా విదితమే. మరి దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో ప్రజలు వేరే తీర్పును ఇచ్చారు. మరి బలమైన ప్రతిపక్షంగా ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలు, చేసిన హామీలు అమలు పట్ల ప్రజలతో చిత్తశుద్ధితో వ్యవహరించి వాటన్నిటినీ కూడా ప్రజలకి మేలు చేకూరే విధంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉన్నాం. మరి ఎప్పుడైతే ప్రజలకు వారు చేసినటువంటి హామీలు కానీ లేకపోతే ప్రజా సంక్షేమానికి కృషి చేయని విధంగా జరుగుతున్న లోటుపాట్లను మేము ఎత్తి చూపి ఒక బలమైన ప్రతిపక్షంగా విమర్శనాత్మక ధోరణిలో స్వవిమర్శలు చేసుకుంటూ వాళ్ళని సరిదిద్దుతామని మేమందరం కూడా ఇక్కడ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. మరి మరొకసారి ఆర్కేపురం డివిజన్ ప్రజలందరూ